నమస్కారం. ఒక్కోసారి మనలోనే అద్భుతమైన శక్తి ఉంటుంది, కాని మనకే అది గుర్తుండదు. అలాంటప్పుడేమవుతుంది? ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక మరిచిపోయిన వీరుడి కథే తెలుసుకోబోతున్నాం. అసలు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతుడైన యోధుడు తన బలాన్ని తానే మరిచిపోయాడంటే నమ్మగలమా? ఈ ఒక్క ప్రశ్నతోనే మన కథ మొదలవుతుంది. అంత శక్తి ఉండి కూడా దాన్ని ఎలా మరిచిపోతారు? అసలు ఎవరా యోధుడు? అవును, మనం మాట్లాడుకునేది మరెవరి గురించో కాదు, సాక్షాత్తు ఆంజనేయుని గురించి. ఇది కేవలం ఆయన బలానికి సంబంధించిన కథ మాత్రమే కాదు, తనలో దాగి ఉన్న అపారమైన శక్తిని మళ్లీ ఎలా కనుక్కున్నాడు అన్నది అసలు విషయం. సరే, ప్రతి గొప్ప కథలాగే ఈ కథకు కూడా ఒక ఆరంభముంది. హనుమంతుడి కథ ఒక అద్భుతమైన పుట్టుకతో మొదలవుతుంది. కాని ఆయనలోని అపారమైన శక్తి, ఆయన అల్లరి వల్ల జరిగిన ఒక పెద్ద పొరపాటుతో కథం మలుపు తిరుగుతుంది. పదండి, ఆ మొదటి అధ్యాయంలోకి వెళ్దాం. చూడండి, హనుమంతుడు అస్సలు సాధారణ బాలుడు కాదు. ఆయన తల్లిదండ్రులు అంజన, కేసరి. కాని ఆయనకు తండ్రి స్థానంలో ఉన్నది సాక్షాత్తు వాయుదేవుడు. అందుకే ఆయనలో పుట్టుకతోనే దైదిక శక్తి, అలాగే ఆ శక్తికి తగ్గ అల్లరి కూడా ఉండేది. ఇక్కడే అసలు కథ మొదలైంది. ఒక పసిబాలుడి అమాయకత్వం, ఆయనలోని అపారమైన ఆకలి కథను పూర్తిగా మార్చేశాయి. ఒక ఉదయం ఆకాశంలో ఎర్రగా మెరుస్తూ ఉదయిస్తున్న సూర్యుణ్ణి చూశాడు. అంతే, ఆకలితో ఉన్న హనుమంతుడికి అది తినడానికి దొరికిన ఒక పెద్ద తియ్యటి పండులా కనిపించింది. ఆయన అనుకున్నదే తడవు. ఆ పండును అందుకోవడానికి ఆకాశంలోకి ఒక్క ఉదుటున ఎగిరాడు. కాని ఈ చర్య ఊహించని పరిణామాలకు దారితీసింది. ఇది చూసిన దేవతల రాజు ఇంద్రుడు తన వజ్రాయుధంతో హనుమంతుణ్ణి కొట్టాడు. ఇక అంతే, తన కుమారుడికి జరిగిన దానికి వాయుదేవుడికి విపరీతమైన కోపమొచ్చింది. ఆ కోపంతో విశ్వమంతటా గాలి ప్రవాహాన్ని ఆపేశాడు. ఇంకేముంది, లోకమంతా ఊపిరాడక అల్లాడిపోయింది. ఇప్పుడు కథలో ఒక చాలా కీలకమైన మలుపు రాబోతోంది. ఇక్కడే హనుమంతుడికి అద్భుతమైన శక్తులొస్తాయి, కాని అదే సమయంలో ఒక శాపం కూడా తగులుతుంది. వాయుదేవుణ్ణి శాంతపరచాలి కదా, అందుకే దేవతలందరూ వచ్చి హనుమంతుడికి వరాల వర్షం కురిపించారు. అపారమైన బలం, గాలిలో ఎగిరే వేగం, పదునైన తెలివి, చివరికి అమరత్వం, ఇలా ఎన్నో వరాలిచ్చారు. కాని ఇక్కడే ఒక ట్విస్టుంది. అతని అల్లరితో విసిగిపోయిన కొందరు ఋషులు ఒక శాపం కూడా ఇచ్చారు. అదేంటంటే, నీకు ఈ శక్తులన్నీ ఉంటాయి, కాని ఎవరైనా గుర్తుచేసేవరకు నువ్వు వాటన్నిటినీ పూర్తిగా మరిచిపోతావు అని. ఆ ఒక్క శాపంతో అంతా తలకిందులైంది. హనుమంతుడు అపారమైన శక్తి సంపన్నుడే, కాని తన బలం ఏంటో తనకే తెలియని ఒక యోధుడుగా మిగిలిపోయాడు. ఇలా చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు కథ నేరుగా రామాయణ కాలానికి వచ్చేసింది. ఇక్కడ ఒక అతిపెద్ద సవాలు ఎదురవుతుంది. మరి ఆ సవాలును ఎదుర్కోడానికి మన మరచిపోయిన వీరుడి అవసరం ఎంతగానో ఉంది. రావణుడు సీతాదేవిని అపహరించుకుపోయిన సమయం అది. శ్రీరాముడు తన వానర సైన్యంతో కలిసి ఆమె కోసం వెతుకుతూ దక్షిణ దిక్కుకు చేరుకున్నాడు. అందరిలోనూ నిరాశ, ఆశలు నెమ్మదిగా సన్నగిల్లుతున్నాయి. చివరికి వాళ్లంతా ఒక మహాసముద్రం ఒడ్డుకు చేరుకున్నారు. అవతల ఒడ్డున లంక ఉంది, కాని మధ్యలో 100 యోజనాల విస్తారమైన సముద్రం. దాన్ని దాటడం అసాధ్యమనిపించింది. అందరిలోనూ ఒకటే నిశ్శబ్దం, ఒకటే ప్రశ్న: ఈ మహాసముద్రాన్ని ఎవరు దాటగలరు అని. అక్కడే సామాన్య విచిత్రం ఏంటంటే, ఆ పని చెయ్యగల ఒకే ఒక వ్యక్తి అక్కడే ఉన్నాడు. కాని ఆ పాత శాపం వల్ల హనుమంతుడికి తన శక్తి ఏమాత్రం గుర్తులేదు. తను కూడా మిగతా వానరులలాగే తనులో ఏ ప్రత్యేకత లేదనుకుంటూ మౌనంగా నిలబడిపోయాడు. ఇక్కడినుంచే అంతా మారబోతోంది. అప్పటిదాకా నిశ్శబ్దంగా ఉన్న హనుమంతుడిలో ఒక అగ్నిపర్వతం బద్దలవ్వబోతోంది. ఇది కథలోనే ఒక అద్భుతమైన క్షణం. ఆ నిస్సహాయ క్షణంలో అనుభవజ్ఞుడైన జాంబవంతుడు ముందుకు వచ్చాడు. ఆయన హనుమంతుడి దగ్గరికెళ్ళి సూటిగా చెప్పాడు: అందరికంటే శక్తివంతుడివి నువ్వు ఏదైనా చేయగలవు. ఈ మాటలు మామూలు మాటలు కాదు, అవి ఒక తాళంచెవి. జాంబవంతుడి మాటలు వినగానే ఏదో మంత్రం వేసినట్టు ఒక్కసారిగా ఆ శాపపు సంకెళ్ళు తెగిపోయాయి. హనుమంతుడికి తన శక్తులన్నీ గుర్తొచ్చాయి. అంతే, ఆయన శరీరం ఒక పెద్ద పర్వతంలా పెరిగింది. తన పునరాగమనాన్ని ప్రకటిస్తూ ఒక సింహగర్జన చేశాడు. ఇంకా ఆయన్ని ఆపగలవారెవరు?
ఒకే ఒక్క దూకులో ఆ మహాసముద్రాన్ని దాటేశాడు. ఆయన దూకింది కేవలం సముద్రాన్ని మాత్రమే కాదు, అది అంతకంటే చాలా లోతైన విషయం. ఆ క్షణంలోనే హనుమంతుడు తన నిజమైన స్వరూపాన్ని, తన అసలైన సామర్థ్యాన్ని తెలుసుకున్నాడు. సో అది కేవలం ఒక శారీరకమైన చర్య కాదు, అది ఒక అంతర్గతమైన మేల్కొలుపన్నమాట. హనుమంతుడి కథ మనందరికీ ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేస్తుంది. ఏంటంటే, కొన్నిసార్లు మన ముందున్న సముద్రం అంత పెద్ద సమస్య కాదు, అసలైన అడ్డంకి మన లోపల, మన శక్తిని మనమే మర్చిపోవటమే. ఈ కథ మనందరినీ ఆలోచింపజేస్తుంది కదా. మనలో ప్రతి ఒక్కరిలోనూ అపారమైన శక్తి దాగి ఉంటుంది. దాన్ని బయటకు తీసుకురావడానికి బహుశా మనక్కూడా ఎవరో ఒకరు గుర్తుచెయ్యాలేమో. మరి ఆలోచించండి, మన లోపల అలాంటి ఏ గొప్ప లంఘనం బయటపడటానికి వేచి ఉంది?